హలో నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా సాక్షి పేపర్‌లో వార్తలను చూద్దాం. పంచుకు తినేందుకే 3000 కోట్ల భూమి పందారమట. ఊరు పేరు లేని ఉరుస. హైదరాబాద్‌లో కనీస కార్యాలయం కూడా లేని డొల్ల కంపెనీ ఉర్సా క్లస్టర్స్ అట దాని పేరు. ఓ అపార్ట్మెంట్‌లో ప్లాటు చిరునామాతో 2 నెలల క్రితం ఏర్పాటైంది. అక్కడ ఒక ఉద్యోగి లేరు, ఒక వాణిజ్య కార్యకలాపాలు లేవు. వాడుకునేది గృహ విద్యుత్తు. నిజానికి ఆ ఇంట్లో నివాసము ఉండేది ఓ కుటుంబం. అమెరికాలోని ఉర్సా క్లస్టర్స్ ఎల్ఎల్‌సిసి పరిస్థితి కూడా అంతే. గత ఏడాది లోకేష్ పర్యటనకు నెల ముందు ఆగమేఘాలపై ఏర్పాటైందట. 3000 కోట్ల విలువైన భూమిని ధారాదత్తం చేశారట. ఈ ఉర్సా కంపెనీ పైన మొన్న కూడా ఒక వార్త వచ్చింది. అంటే టీసీఎస్ కంపెనీకి విశాఖపట్నంలో 21 ఎకరాల 16 కుంటలు 1 పైసా దాకా రూ. 1 కౌలుతోని అంటే లీజుతోని ఇచ్చారు. అత్యంత తక్కువ ధరకి ఈ రోజులలో 99 పైసలకి రూపాయి కూడా లేకుండా లీజ్ ఇవ్వటం అంటే అది టీసీఎస్‌కి అత్యంత ధనికమైన కంపెనీ అది. అసలు ఎందుకు ఇచ్చారు అని ఆలోచిస్తే దానికి పెట్టుబడిదారులు, ఉద్యోగాలని చెప్పారు. దాని వెనక ఈ ఉర్సా ఉందట. ఈ ఉత్త ఉర్సా కంపెనీ ఉంది. ఈ ఉర్సా క్లస్టర్స్ అని హైదరాబాద్‌లో మనకు రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తర్వాత కొత్తగూడ అని ఉంటది. అక్కడ ఒక అపార్ట్మెంట్‌లో పెట్టారట. 705 అనే ఫ్లాట్ నంబర్‌లో పెట్టి అక్కడ కుటుంబం ఉంటది. ఆఫీస్ లేదు, ఏది లేదు. ఒట్టిదే ఇదంతా. ఇక దానికి 3000 కోట్ల రూపాయలకు సంబంధించి 60 ఎకరాల భూమిని కేటాయింపులకు సంబంధించి చేశారట. ఇది ఈ ఉట్టి కంపెనీ ఉర్సా. ఈ ఉర్సా ఊరు లేదు, పేరు లేదు. ఉత్త కంపెనీకి 3000 కోట్ల రూపాయలది ఇచ్చారు. నారా లోకేషు గడిచిన సంవత్సరంలో విదేశీ పర్యటనకు పోయే ముందు ఇది ఏర్పడ్డది ఆగమేఘాల పైన. ఈ ఏర్పడ్డదే దానికోసం 60 ఎకరాల కోసం ఏర్పడ్డట్టుంది. మంచి ప్రైమ్ ఏరియాలో కేటాయించారు. మరి ఇట్లాంటియన్నీ విలువైన భూమి అట. 2 నెలల క్రితమే ఉరుస ఇక్కడే పుట్టిందని చెప్పి ఫిబ్రవరి 12 హైదరాబాద్‌లోని కొత్తగూడలో ఉన్న ఏక్తా బసిల్ హైట్స్ భవనంలో ఓ చిన్న ప్లాట్‌లో ఉర్సా క్లస్టర్ ఏర్పాటు చేశారు. ఈ భవనంలో 28 ప్లాట్లు ఉండగా ఉర్సా కంపెనీ రిజిస్టర్ అయిన ఫ్లాట్ నెంబర్ 705లో ఒక కుటుంబం నివాసం ఉంటుంది. వాడుకునేది కూడా కుటుంబ విద్యుత్తే. గృహ విద్యుత్తే. అక్కడ ఒక ఉద్యోగి లేడు. ఉద్యోగి ఎట్లుంటాడు? ఇల్లు అయితే. అది పెట్టిందే దీనికోసం అని అనుకుంటుంట. ఇంక ఇల్లా అది. కాబట్టి ఇది ఒక వార్త. పవన్ కళ్యాణ్ గారు భూమిని కబ్జా చేస్తేనే నూకొని జిల్లాలో పర్యటన చేస్తా అంటాడు. ఇది ఒక రకంగా కబ్జానే. ఊరు లేదు, పేరు లేదు. ఉత్త కంపెనీకి 60 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని, ప్రజల ఆస్తిని తీసిపోయి ఇస్తే మరి దీన్ని కబ్జా అనకపోతే ఏమంటారు? దీనిపైన మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు అవినీతిని సహించను అంటారు. ఇది ఏమంటారు మరి? దీన్ని అవినీతి అనకపోతే ఏమంటారు? ఊరు పేరు లేని కంపెనీకి, ప్లాట్‌ఫామ్ లేని కంపెనీకి, ఉత్తుత్తి కంపెనీలకి అప్పనంగా గట్టబెడితే 60 ఎకరాల భూమిని ప్రభుత్వానిది. మరి దీన్ని ఏమంటారు? అవినీతి అనరా? అక్రమాలు అనరా? దీన్ని అదే అంటారు కదా! దీనిపైన చర్యలు తీసుకోవాలి. రైట్. మెగా డిఎస్సిలో మెలికట. ఆ మెలికేందంటే డిగ్రీలో 50%, పీజీలో 55% మార్కులు తప్పనిసరిగా ఉంటేనే అప్లై చేయడానికి అర్హతట. కొత్తగా పెట్టారు ఇది. మెగా డిఎస్సి అన్నారు. 26,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి వాస్తవంగా. ఏసింది 16,000. మళ్ళీ ఆ 16,000 కూడా మెలికలు పెట్టారట. ఆ మెలిక ఏందంటే ప్రధానంగా 50% డిగ్రీలో మార్కులు ఉండాలి. పీజీలో అయితే 55% మార్కులు ఉండాలి. గతంలో 45%కే ఉండేది. దాన్ని 5% పెంచారు. ఇక్కడనే సగం ఫిల్టర్ అయిపోతారు. ఇక్కడ ఇంకోటి ఏందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు డిగ్రీలో 45%, పీజీలో 50% ఉండాల్సిందే. ఎస్సీ, ఎస్టీ, బీసీలకైతే డిగ్రీలో 45%, ఓసీలకి 50%. పీజీలో ఓసీలకైతే 55%, ఎస్సీ, ఎస్టీ, బీసీలకి 50%. వాళ్ళకి అక్కడ 55, ఇక్కడ 50% ఉండాలి అన్నారు. ఉండాలి అని ఇంటర్ అర్హతతో రాసే ఎస్జీటీ పోస్టులకు కూడా ఇదే నిబంధన. డిఎస్సి దరఖాస్తు దశలోనే సగం మందికి పైగా అనర్హత వేటు. వెరస 8 లక్షల మంది అభ్యర్థుల ఆశలపై నీళ్లు జల్లిన కూటమి ప్రభుత్వం కాంట్రాక్ట్ టీచర్లుగా పనిచేస్తున్న వారి పోస్టులకు నోటిఫికేషన్. హామీ మేరకు వారికి వెయిటేజ్ ఇవ్వకుండా సర్కారు మోసం. 27,333 పోస్టులు ఖాళీగా ఉన్నా కేవలం 16,347 పోస్టులకే వేశారు. సరే, మెగా డిఎస్సి కాదు ఇది, 16,347 పోస్టులకి వేశారు ఒక భాగం అయితే. ఇప్పుడు టెట్ ఎగ్జామ్ పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు జూన్ 12, 2024న ప్రమాణ స్వీకారం చేస్తా మొదటి సంతకం మెగా డిఎస్సి పైన చేసిండు. అది 25,000 అనుకున్నారు. దాన్ని కాస్త 16కి తెచ్చారు. దాన్ని ఆగస్టులో వేస్తా అన్నారు. ఎందుకు అంటే టెట్ ఎగ్జామ్ పెట్టాలన్నారు. ఆ టెట్ పెట్టారు. ఆ టెట్కి ఏంది అర్హత? ఓసీ అభ్యర్థి అయితే డిగ్రీలో 45% ఉండి పర్సెంటేజ్ బీఈడీ పాస్ అయి ఉంటే టెట్కి అర్హత. బీసీలో అయితే 40% డిగ్రీలో మార్కులు ఉండి బీఈడీ పాస్ అయి ఉంటే అర్హత. ఆ టెట్ దేనికంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. టీచర్ కావాలంటే బీఈడీ తర్వాత ఆ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ కావాలి.
ఆ ఎలిజిబిలిటీ టెస్ట్‌లోనే 40% మార్కులకి మీకు అర్హత ఇచ్చినప్పుడు, ఇక్కడికొచ్చాక 45% ఎస్సీ, ఎస్టీ, బీసీలకి, 50% ఓసీలకి ఎందుకిచ్చారు? 5% పెంచడంలో అర్థమేంది? అనేది ఇప్పుడు నిరుద్యోగుల్లో ఆందోళన. లాస్ట్ టైమ్ జగన్మోహన్ రెడ్డి దిగిపోయే ముందు 6,000 పోస్టులతోని డీఎస్సీ ఏసిండు. దాన్ని క్యాన్సిల్ చేశారు. మేమొస్తే మెగా డీఎస్సీ ఏస్తామని. ఆ 6,000 కలిపి 16,000. ఆయన ఏసింది ఇప్పుడు 10,000 చంద్రబాబు నాయుడు గారు. 6,000 పోస్టుల అప్పుడు కూడా దరఖాస్తులకి ఎలిజిబిలిటీ 40% ఎస్సీ, ఎస్టీ, బీసీలకి డిగ్రీలో, ఓసీలకి 45 ఉంది. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇంతలోకే? బీఈడీ చేయాలన్నా గానీ, టెట్ అర్హత క్వాలిఫై కావాలన్నా గానీ 40% మార్కులు ఉంటే చాలు డిగ్రీలో. బీఈడీ చేసేటప్పుడు లేని ఎలిజిబిలిటీ, టెట్ ఎగ్జామ్ రాసేటప్పుడు లేని ఎలిజిబిలిటీ ఎందుకు ఇక్కడ పెంచారు? ఈ మెలకేంది? ఈ మెలక వెనక ఉన్న అంతరార్థం ఏందంటే 8,00,000 మంది విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని ఫిల్టర్ చేసే కార్యక్రమం వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లిండు. ఒకవైపు నేను 42-44 సంవత్సరాలు వయో పరిమితి పెంచినా అని చెప్పి తీపి కబురు అన్నాడు. ఆ తీపి కబురు కాస్త తింటున్నారో లేదో ఈ లోపల చేదు కబురు ఇచ్చిండు. దీనిపైన ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే మీరు పెట్టిన టెట్‌లో లేని అర్హత, మీరు ఇస్తున్న బీఈడీ సర్టిఫికేట్‌లో లేని అర్హత ఇక్కడ ఎందుకు అవసరమైంది? 40%తోని ఎస్సీ, ఎస్టీ, బీసీకి గతంలో కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇయ్యాల. 45%తోని ఓసీలకి ఇచ్చారు. డిగ్రీలో ఉంటే అర్హత అది ఇవ్వాల. ఆ అర్హత ఇవ్వకుండా మీరు ఈ మెలికలు పెట్టారు అంటే, ఈ మెలికల అర్థం ఏందంటే, ఈడేదో ఫిల్టర్ చేయటం ఒకటే కాదు భాగం. ఈ మెలికతోని కోర్టుకు పోద్ది కేసు. హైకోర్టులో కేసు పడితే 10 సంవత్సరాలు పట్టిద్ది. వాళ్ళకి కొన్ని డబ్బులు మిగులుతాయి. ఇప్పుడు జీతాలు గీతాలు ఇయ్యాలి. ఏందంటే మేము నియమించాలనుకున్న కోర్టు కేసులు. దాని వెనక ఎవరో ప్రతిపక్షం ఉంది. ఈ ఈ దీనికోసం తప్ప వేరే ఏం లేదు. ఈ మెలిక పెట్టారు అంటేనే తెలుసు. టెట్‌లో లేని మెలిక ఇక్కడ వచ్చింది అంటే దీని వెనక అంతరార్థం ఏందంటే కోర్టు కేసులు కావాలి, లీగల్ ఇష్యూస్ కావాలి అనేది నిరుద్యోగులు అనుకుంటున్నారు. లీగల్ ఇష్యూస్ కావటం కోసమే ప్రభుత్వం ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ తొందరగా కాకుండా ఉండటం కోసం ఇది చేసిందనేది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో దళితులకు సంఘ బహిష్కరణ చేశారట. పనులకు పిలవద్దు, హోటల్లో టీ, కాఫీ, టిఫిన్ ఇవ్వద్దు, కిరాణా కొట్లలో పాలు, సరుకులు కూడా విక్రయించవద్దు, దళిత యువకుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరినందుకే అధికారుల విచారణలో గోడు వేళబోసుకున్న బాధితులు. పిఠాపురం మండలంలోనట, పిఠాపురం నియోజకవర్గం మల్లాం గ్రామంలో బాధితులతో మాట్లాడుతున్న అధికారులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఉండే పిఠాపురం నుంచి అదే మండలంలో మల్లాం గ్రామం అట. దళితులకు పాల ప్యాకెట్లు అమ్మొద్దు, దళితులకు కటింగ్ చేయొద్దు, దళితుల్ని పనికి పిలవద్దు, హోటల్లో టీ ఇవ్వద్దు, కాఫీ ఇవ్వద్దు. ఒక రకంగా ఎప్పుడో ఒక 100 సంవత్సరాల వెనక దళితుల పరిస్థితి ఎట్టుందో అక్కడ అట్లుందట. దానికి కారణం ఏంటంటే అక్కడ దళిత యువకుడికి సంబంధించి ఒక న్యాయం చేయాలని వీళ్ళు గొడవ చేశారట. కాబట్టి మిగతా వర్గాలన్నీ కలిసి దళితులను దూరం చేసే కార్యక్రమం చేశారు. దళితుల్ని బహిష్కరించే కార్యక్రమం గ్రామం నుంచి. వాళ్ళు అంటున్నది ఏంటంటే, మేము పనులకు పిలిచినా, మేము హోటల్లో టీయో, కాఫీయో, టిఫినో పెట్టినా, ఆ దళితులు కాని వర్గాల హోటల్లో దళితులు కాని వర్గాలకు సంబంధించిన చేలల్లో పనులకు పిలిస్తే, పని తర్వాత ఏదో గొడవ పెట్టుకున్నారు, అట్రాసిటీ కేసులు పెడతారు. కాబట్టి అసలు వాళ్ళకి పనికే ఇవ్వకపోతే పోద్ది, పనికి పిలవకపోతే అని ఈ కేసులకు భయపడి మేము పిలవట్లేదని వాళ్ళు చెప్తున్నారు. మరి 2 వైపులా ఉంది. కానీ బహిష్కరణ అనేది కరెక్ట్ కాదు. సరే నిజంగానే పనికి పిలిస్తే ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు కావాలంటే దానిపైన ఇన్వెస్టిగేషన్ చేయించాలి. అవసరమైతే ఫేక్ కేసులు 1, 2 తేలితే ఇంకెవడు పెట్టడు. కానీ కొన్నిసార్లు ఉన్నాయి అవి కూడా. అది తప్పనిసరిగా ఉంది. దాన్ని వాస్తవంగా ఏంటంటే అట్రాసిటీ అనే కేసుని నిజంగా బాధితులు పెట్టట్లే. నిజంగానే కులం పేరుతోని తిట్లు పడ్డ బాధితులు దాన్ని పెద్ద వదిలేస్తున్నారు. కులం పేరుతో నిజంగా తిట్టకుండా ఉన్నోళ్ళే పెడతారు ఇవాళ బ్లాక్మెయిలింగ్ కోసం. దానివల్ల ఇట్లాంటి పరిస్థితులు వస్తాయనేది ఆ ఎస్సీ కాని వర్గాలు, బహిష్కరించిన వర్గాలు చెప్తున్నాయి. సరే ఏదేమైనా అధికారులు చైతన్యం చేసి వాళ్ళని అవేర్నెస్ చేసి ఇట్లాంటి గ్రామాలలో స్ప్లిట్ కావద్దు, వర్గపోరు ఉండకూడదు. ఎందుకంటే ఒక రోజుతోని పోదు ఇది. ప్రతి నిత్యం మొహం చూసుకుంటూ తిరిగే పని కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఇష్యూస్ వస్తాయి, గొడవలు అవుతూ ఉంటాయి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతాయి. కాబట్టి పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు అవసరమైతే కౌన్సిలింగ్ చేయించి వాళ్ళని కొంచెం లైన్లో పెట్టాలి. అటు దళితుల్ని అంటే ప్రొవొకేషన్ కేసులు పెట్టొద్దని, కక్ష సాధింపులు, బ్లాక్మెయిల్ కేసులు పెట్టొద్దని, ఇటు దళితులు కాని వాళ్ళని కూడా అవేర్నెస్ చేసి మీరు అది అంతరాలు తీయొద్దని చెప్పి 2 వైపులు చేస్తే తప్ప ఇది పోదు. ఎందుకంటే ఇది చిలికి గాలివాన అయితే రాష్ట్రం అగ్నికాష్టం అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇట్లాంటివి. చాలా ఎందుకంటే మతము, కులం అనేది చాలా సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ రగిలిందంటే ఎవరు ఆర్పిన ఆగదు. అది ఏ పార్టీ అధికారంలో ఉంది, ఏ పార్టీ లేదు అనేది పక్కన పెడితే ఇది సమాజానికి మంచిది కాదు. ఇది బహిష్కరణ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను సామాజిక న్యాయం కోసం, మార్పు కోసం రాజకీయ పార్టీ పెట్టినానంటూ రాజకీయాల్లోకి వచ్చినాడు. తర్వాత సనాతన ధర్మం. సరే అందులో ఏ ధర్మమో కానీ, ఏ ధర్మాన్ని ఫాలో అవుతారో కానీ ఇక్కడున్న
ఈ బహిష్కరణ పైన మీరు చర్చ పెట్టండి, మాట్లాడండి. మీ నియోజకవర్గం మీకు అతి దగ్గరలో ఉంది. మీ క్యాంప్ ఆఫీస్‌కి అతి దగ్గరలో ఉన్న ఊరు అది. అక్కడ ఈ పరిస్థితి జరుగుతుంటే మీ కాన్స్టిట్యున్సీలో మీరు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి, మీరు అనేక మార్పులు, సామాజిక న్యాయాలు, ఇంకోటి సనాతన ధర్మాల కోసం పుట్టిన పార్టీలు అంటున్నారు. ఏదో ఒక ధర్మాన్ని ఫాలో అవ్వండి. సామాజిక న్యాయం ధర్మమా, సనాతన ధర్మమా, లేకపోతే మార్పా, ఏదో ఒకటి ప్రయోగించి అక్కడ ఆ సమస్యను పరిష్కరించండి. అప్పుడు మీరు వచ్చిన రాజకీయాల్లోకి వచ్చిన అది నెరవేరిద్ది. పీడీఎస్‌లో కందిపప్పు కనుమరుగైందట. రేషన్ దుకాణాలకు సరఫరా నిలిపివేస్తున్న ప్రభుత్వం. 2014-19 మధ్య ఇదే తీరుతో వ్యవహరించిన చంద్రబాబు సర్కారు రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డులు 1,46,00,000, పంపిణీకి నెలకు కావాల్సిన కందిపప్పు 15,000 టన్నులు. ఏప్రిల్‌లో ప్రభుత్వం పంపిణీ చేసింది 343 టన్నులు. 15,000 ఎక్కడ, 343 టన్నులు ఎక్కడ? బహిరంగ మార్కెట్‌లో 120 నుంచి 130, 130 ఎక్కడ, 150 కూడా ఉంది కందిపప్పు. అదే రేషన్ షాపుల్లో అయితే రూ. 67 సబ్సిడీ పైన ఇస్తుంది. దాన్ని తగ్గించే కార్యక్రమం అంటే పేదోళ్ళ నోట్లో మన్నుమోయటమే. వాస్తవం కందిపప్పు ప్రతి ఇంట్లో అవసరం. ఆ కందిపప్పు కనుమరుగైందట పీడీఎస్‌లో. ఆ కనుమరుగు అయిద్ది అంతే. ఎందుకంటే టీసీఎస్‌కి భూములు ఇయ్యాలిగా. పల్లె నిధులకు ప్రభుత్వం గ్రహణం డిసెంబర్‌లో మంజూరు. 4 నెలలుగా ఖజానాలోనే. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తులకు 1,121 కోట్లు జమ అయ్యి ఉన్నాయట, కానీ రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్‌లో అది ఇయ్యట్లేదట బయటికి. అంటే గ్రామ పంచాయతీలకు ఇయ్యాల్సిన నిధులు ప్రభుత్వం రిలీజ్ చేయాలి ఎప్పటికప్పుడు. అంటే పంచాయతీలకి, మండల పరిషత్తులకి, జిల్లా పరిషత్తులకి వాళ్ళు ఎవరెవరు వాటా ఎంతెంత అనేది పంపిణీ చేయాలి. కానీ 1,121 కోట్లు పెండింగ్ ఉన్నాయట. 11 నెలల పాలనలో ఇలా చేయడం వరుసగా మూడోసారట. ఇంక పనులెట్టయితే ఊర్లల్లో. పేదల గూటిపై బ్రహ్మాస్త్రం. డిప్యూటీ స్పీకర్ నియోజకవర్గంలో 130 ఇండ్లు నేలమట్టం. వందలాది మంది ప్రత్యేక పోలీసు బలగాల మధ్య బుల్డోజర్లతో కూల్చివేత. అదుపులోకి స్థానిక నేతలు, మీడియాపై ఆంక్షలు. 19న బాధితుల ప్రతిఘటనతో వెనక్కి తగ్గిన అధికారులు. కలెక్టర్తో మాట్లాడుకోండి చెప్పి దారుణంగా మోసం. ఆదివారం తెల్లవారుజామున కూల్చివేతలు. పాలకోడేరు అని ఉంటుంది భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర. అది ఉండి నియోజకవర్గం. ఉండి నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరు అంటే రఘురామకృష్ణరాజు, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్. ఆయన ఆదేశాల మేరకు ఎన్ఎస్పి అంటే వాటర్ కెనాల్లు, పంట కాలువల కెనాల్ల పైన కొన్ని గుడిసెలు ఎప్పుడో 30 ఏళ్ళ నుంచి ఉంటున్నారట ఇండ్లు వేసుకొని. గూడు లేనోళ్ళు, రెక్కాడితే డొక్కాడిన ప్రజలు. వాళ్ళపైన కక్ష కట్టారు. వాళ్ళపైన కత్తి కట్టి బుల్డోజర్ పంపించారు. మొన్న 19వ తారీఖు పంపిస్తే లెఫ్ట్ పార్టీ నాయకులు, అక్కడ ఉన్న ప్రజలు వ్యతిరేకించారు, ఎనికి తిరిగిపోయారు. పోయి కలెక్టర్తో మాట్లాడుకోనని చెప్తే ఇంక సేఫ్ అనుకున్నారు. కలెక్టర్తో కలవచ్చు రేపు సోమవారం అనుకుంటే సండే రోజు నిన్న తెల్లవారుదామని వచ్చారట. దమ్ము 130 ఇండ్లు నేలమట్టం చేశారట బుల్డోజర్లతోని. బ్రహ్మాస్త్రం. పేదల గూటిపైన మీ బ్రహ్మాస్త్రం. రఘురామకృష్ణరాజు సీనియర్ నాయకులైన ఆల్రెడీ లోక్సభలో ఒకసారి మెంబర్గా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. విజ్ఞత ప్రదర్శించాలిగా కనీసం. అక్కడ నిజంగానే వాళ్ళు కబ్జా చేసి వేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేట్ ఏర్పాటు చేసిన తర్వాత దాన్ని తీసేయాలి. కనీసం అది సహజ న్యాయ సూత్రం కదా. ఏ కోర్టు చెప్పినా, ఎవరు చెప్పినా సహజ న్యాయ సూత్రం ఏంది? ఉన్న గూడు తొలగించే ముందు వాళ్ళకి ఏదన్నా కనీసంలో అంటే కనీసం ఏదైనా రీహాబిలిటేషన్ ఏదైనా ఏర్పాటు చేయాలి కదా. పునరావాస కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత కూల్చాలి. దమ్మును వచ్చి తెల్లవారుజామున కూల్చాల్సిన అవసరం తీవ్రవాదులు, ఉగ్రవాదుల వాళ్ళని ఈ దేశం విడిచి పారిపోతారా? ఏంది దాని ఇంటెన్షన్ అంటే వాళ్ళని ఏదో ఒక రంగా తొలగించాలి. మీరు నిజంగానే ఫెయిర్ ఉంటే, నిజంగానే ప్రభుత్వం అక్కడ ఏదో చేయాలి, నిజంగా మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే దొంగల లెక్క తెల్లారుదామని వచ్చి కూల్చాల్సిన అవసరం లేదు. పగలొచ్చి దొరల లెక్క కూల్చవచ్చు, తప్పులేదు. ఏంది ఆ టైంలో కూల్చడం అంటే ఎవరు తెలవద్దు. దమ్మున దొంగతనం చేసేటోడు నైట్ వచ్చినట్టు వీళ్ళు కూడా నైట్ వచ్చి కూల్చారట. అది ముమ్మాటికి తప్పు. పేదల ఇళ్ల పైన పేదల గూడు కూల్చే కార్యక్రమం చేసేటప్పుడు కనీసం వాళ్ళకి ఆల్టర్నేట్ ఏర్పాటు చేయాలి. చేయకుండా ఏ కోర్టు ఒప్పుకోదు అది. ఇదే విషయాన్ని పెద్దోళ్ళ దూలికి పోతారా మీరు? ఇదే కరకట్ట పైన చాలా పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయంటున్నారు. కృష్ణానది కరకట్ట పైన ఇవాళ విజయవాడలో నడిబొడ్డున చాలామంది వీఐపీలు కబ్జాలు చేసి కబ్జాలనే పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకున్నారు. వాళ్ళ ఇళ్ళ మీదకి తెల్లవారుదాన్ని పోయి కూల్చలేస్తారా? ఈవెన్ ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా అందులోనే ఉందని ఈ మధ్యకాలంలో దానిపైన పెద్ద చర్చ జరిగింది ఉండవల్లిలో. చాలామంది ఉన్నాయి. కానీ పేదోళ్ళపైన ఏంది అంత అలుసు అంటే పేదోళ్ళు నోరు లేని వాళ్ళు ఏం మాట్లాడరు. ప్రభుత్వం అంటే భయపడతారు, ప్రభుత్వ యంత్రాంగం అంటే భయపడతారు అనేది తప్ప వాళ్ళ కోర్టులు పోయే శక్తి ఉండదు, పైసలు ఉండవు అని ఒక అలుసు తప్ప పేదల గూటిపైన బ్రహ్మాస్త్రం వేస్తారు మీరు. పెద్దోళ్ళ దానిపైనే ఒకవైపు టీసీఎస్లకి, ఉర్సా కంపెనీలకి, లూలు కంపెనీలకి ఎకరాలు 99 పైసలు లీజుకి ఇస్తారు, 59 పైసలు లీజుకి ఇస్తారు. ఇంకొక వైపు పేదలు వేసుకున్న గూళ్ళు 30 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు.
పిల్లలు, మహిళలు ఉన్నారు. ఏది చూడకుండా తెల్లారుజామున పోయి కూల్చారంటే మీ ఉద్దేశ్యం ఏంది? ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంది? ఎవరిపైన మీ దాడి? పేదలపైన మీ దాడి, పేదలపైన మీ బ్రహ్మాస్త్రం. దీనిపైన మాట్లాడాలా పవన్ కళ్యాణ్ గారు. నేను కబ్జాలు నూకోను అన్నాడు కదా! తప్పుడు ర్యాంకులతో నారాయణ శ్రీ చైతన్య మోసం అంటే ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి కుమార్ చెప్తుండు. నిన్న మొత్తం అన్ని పేపర్‌లో యాడ్‌లు వచ్చినాయి. శ్రీ చైతన్య ఒక పేజీ ఉంటే నారాయణ ఒక పేజీ. మొత్తం మేమే పొడిచినాం దేశంలో ఇక మాదే, మాదే, మాదే అని ఇక ఒకటో ర్యాంకు, రెండో ర్యాంకు, ఐదో ర్యాంకు, మూడో ర్యాంకు, ఏడో ర్యాంకు, ఎనిమిదో ర్యాంకు ఇది కన్‌ఫ్యూజ్ చేసి ఇందులో ఉన్నోడు నారాయణ దాంట్లో ర్యాంక్ కొట్టినోడు మళ్ళా శ్రీ చైతన్యలో ఉంటాడు. శ్రీ చైతన్య దాంట్లో ర్యాంక్ కొట్టినోడే ఈడ ఫోటో వేసుకుంటారు. అసలు ఈ రెండిట్లో చదివినోడిని కూడా బయట నుంచి పట్టుకోతారు డబ్బులిచ్చి. ఇది గమ్మత్తు ఏందంటే ఇది మొత్తం కూడా మార్కెట్ అయిపోయింది. అమ్ముకోవటం. ర్యాంకుల్ని కొనుక్కొని మా దగ్గర ర్యాంకులు వచ్చినాయి మీరు రండి మేము చదువు చెప్తాం డబ్బులు ఇవ్వండి చదువు చెప్పుకోండి అని దీనికోసం పెద్ద ఎత్తున నిన్న అన్ని పేపర్లలో ఒక పేజీ కాదు, 2 పేజీలు కాదు, 10 పేజీలు వచ్చినాయి ఒక్కొక్క పేపర్‌లో. ఇక వీళ్ళు ఏం బాగు చేస్తారు? 10 పేజీలు యాడ్ వేసేటోడు అంటే ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించేటోడు, ఎంత దందా చేసి ఉంటాడు. ఈ దందాకి ఈ పత్రికలు, ఈ మీడియా ఛానళ్ళు ఎంత సహకరించుంటాయి. వీళ్ళు ఎవరన్నా శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలో ఒక పిల్లగాడు సూసైడ్ చేసుకొని చనిపోతేనో, ఒక స్టూడెంటు, ఒక విద్యార్థి ఫీజుల వేధింపుల వల్ల చనిపోతేనో, స్ట్రెస్‌తోని చనిపోతేనో, టీచర్స్ వేధింపుల వల్ల చనిపోతేనో, ఏ రోజైనా ఈనాడు గాని, ఆంధ్రజ్యోతి గాని మిగతా పేపర్‌లలో ఎక్కడన్నా డైరెక్ట్‌గా పేరు పెట్టి వార్త రాసిన దాఖలాలున్నాయా? ఓ కాలేజీలో అంటారు. ఓ ప్రైవేట్ కాలేజీ అంటారు. ఓ ప్రైవేట్ కాలేజీ ఎందుకు మరి? ఓ ప్రైవేట్ కాలేజీలో ర్యాంకులని యాడ్‌లేయలేదు. యాడ్లలోనే పెద్ద పెద్ద అక్షరాలతో శ్రీ చైతన్య విజృంభించింది ప్రభంజనం, శ్రీ చైతన్య ప్రభంజనం, నారాయణ ప్రభంజనం, ఆదిత్య ఇంకేదో చాలా ఉన్నాయి. గాయత్రి ప్రభంజనం. ఈ ప్రభంజనాల గురించి చెప్పేటప్పుడే నారాయణ అని పెద్ద పెద్ద అక్షరాలు వేస్తారు. శ్రీ చైతన్య అని పెద్ద పెద్ద అక్షరాలు వేస్తారు. ఆ ఇన్స్టిట్యూషన్ పేరు వేస్తారు. అక్కడ ఏదైనా ఇన్స్టిట్యూట్ జరిగి ఒక విద్యార్థి చనిపోతే ఇన్స్టిట్యూషన్ పేరు వేయరు. ఏంది దాని వెనుకున్న అంతరార్థం ఏంది? ఏం జర్నలిజం విలువలు అయ్యి? ఎవరు చెప్పారు అట్లా పేరు వేయొద్దని? అంటే వాళ్ళ రిప్యుటేషన్ దెబ్బతినొద్దు మళ్ళా. అంటే మొత్తానికి నారాయణ శ్రీ చైతన్య సంస్థలని గన్నులు పట్టుకొని కాపాడుతున్నారు. గన్‌మెన్ లెక్క. సెక్యూరిటీ గార్డ్ లెక్క ఒకవైపు పత్రికలు, ఇంకొక వైపు టీవీ ఛానళ్ళు, ఇంకొక వైపు పొలిటీషియన్స్, ఇంకొక వైపు సంఘాలు. వీళ్ళందరూ కలిసి గన్‌మెన్ లెక్క రక్షణ కవచం ఏర్పాటు చేసుకొని కాపాడుతున్నారు కాబట్టి ఇలా పేరు పెట్టలేని పరిస్థితి. నిన్న 10 పేజీలు యాడ్లు వేశారు. ప్రతి పేజీలో నారాయణ అని పెద్ద పెద్ద అక్షరాలు రాశారు. పిల్లలు చనిపోతే నారాయణ అని రాయరు, శ్రీ చైతన్య రాయరు, ఓ ప్రైవేట్ కాలేజీ అని రాస్తారు. ఏంది దాని వెనకున్న మతలబ్ ఏంది? ఏ జర్నలిజం విలువలు చెప్పినయి? ఎవరు చెప్పారు ఆ నైతికత? అంటే చెప్పరు. ఏమి లేదు డబ్బే. ఇది మొత్తం కూడా ఆ తప్పుడు ర్యాంకులతో నారాయణ శ్రీ చైతన్య మోసం చేస్తనే ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడట ఆయన చెప్తుండు. వాస్తవం ఇది. రైట్. ఇది ఒక వార్త. దిశ పేపర్. అంతా పై వాళ్ళదయట. కాషాయ పెద్దలతో జగన్ సంబంధాలు సజీవం. ప్రభుత్వ వ్యతిరేకత పైన దింపుడు గళ్లం ఆశలు. ఎన్నికల సమయానికి యాక్టివ్ అవుదామనుకుంటున్న కేడరు, నిస్తేజంలో వైసీపీ నేతలు, శ్రేణులు, అక్రమార్కులపై చర్యలకు వెనకాడుతున్న కూటమి సర్కారు. దేశం అధిష్టానంపై తమ్ముళ్లలో నైరీశ్యం. రాష్ట్రంలో రాజకీయాలు ఒకవైపునే కొనసాగుతున్నాయి. కూటమి పక్షాల్లో అనైక్యత, కేంద్రం ఒంటేది పోకడతో టీడీపీ, జనసేన ఇరుకొనబడుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ నిస్తేజమైంది. ప్రజా సమస్యలపై కేడర్ను కదిలించాలని ఆ పార్టీ అధినేత ఎంత గింజుకున్నా ప్రయోజనం లేకపోతుంది. ఎన్నికల సమయంలో చూసుకుందాం అనుకుంటున్నట్లు ద్వితీయ శ్రేణి నేతలు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. కాషాయ పార్టీతో రహస్య చెలిమితో వచ్చే ఎన్నికలకు గట్టెక్కవచ్చని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. బీజేపీ బలపడే వ్యూహంలో భాగంగా వైసీపీని ముస్లిం మైనార్టీలకు దగ్గర చేసేందుకు పావులు కదుపుతున్నట్టు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ రాజకీయం చేస్తుందట. వైసీపీని బలపరిచే కార్యక్రమాలు అంటే ముస్లింలని, క్రైస్తవుల్ని, క్రిస్టియన్స్ని వైసీపీకి దగ్గర చేసి బీజేపీ బలపడాలని చూస్తుందట. అటు చేసి బలపడి చివరిలో మళ్ళీ బీజేపీ జగన్మోహన్ రెడ్డి లోపాయకార ఒప్పందం ఉందని వీళ్ళు ఒక విశ్లేషణ. తెలుగుదేశం పార్టీ నాయకులు కేడర్లో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం ఉంది, అసంతృప్తి ఉందట. ఏమైంది? జగన్మోహన్ రెడ్డిని లోపటేయట్లేదు, జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తల నాయకులను లోపటేయట్లేదు, ఎందుకు భయపడుతున్న చంద్రబాబు నాయుడు గారు అంటే దాని అర్థం ఏంటంటే ఇంటర్నల్గా బీజేపీతోని జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి, అందుకే ఆయన టచ్ చేసే పరిస్థితి లేదు, ఎటుపోతుంది అనే పరిస్థితి. వాస్తవంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి నాకు తెలిసి 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు రాలే ఈ పరిస్థితి. 45 ఇయర్స్ ఇండస్ట్రీ అయింది. వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు, వాజ్పేయితో కూడా పొత్తున్నప్పుడు, వాజ్పేయి ఉన్నప్పుడు బీజేపీతోని ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షం అయినప్పుడు ఆ రోజు హైదరాబాద్ వచ్చేది. అక్కడ నుంచి ప్రమోద్ మహాజన్ అని
ఏదైనా చర్చలు జరపాలంటే, ఏదైనా పొత్తు కావాలంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చి కూర్చొని చర్చలు జరిపోయేది. ఇవాళ మోడీ, అమిత్ షా త్వయంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పోయి 3, 4 రోజులు ఆడ హోటల్‌లో కూర్చొని, పొత్తు పెట్టుకొని వచ్చే పరిస్థితి. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ చిన్న పనున్నా, ఒక 4 ఎమ్మెల్సీలు ఖాళీ అయినయితే సార్ ఎవరిని పెట్టుకోవాలో చెప్పండి అని ఢిల్లీ పోయి, ఒక అధికారం అంటే జాతీయ పార్టీ నాయకుడు లెక్క అక్కడ పోయి అడుగుతుండు. జాతీయ పార్టీ అధిష్టానం, జాతీయ పార్టీలకు అధిష్టానం ఉంటది. ఇది ప్రాంతీయ పార్టీ. అధిష్టానం ఈయనే. కానీ ఈయన అక్కడ పోయి అడుగుతుండు. ఇలా ఆ పరిస్థితి ఉంది. ఏంది ఆ భయం అంటే, ఎక్కడ మనం బీజేపీని మరి నేను మద్దతు ఇస్తాను కదా, నేను కూలుపుతా గవర్నమెంట్‌ని, నాకు అమరావతికి డబ్బులు ఇయ్యకపోతే, పోలవరానికి డబ్బులు ఇయ్యకపోతే, రాష్ట్రానికి నిధులు ఇయ్యకపోతే కూలుపుతా అంటే, సరే రైట్ రైట్ కూలుపు అంటారు వాళ్ళు. ఏం లేదు, లైట్ లైట్ తీసుకుంటున్నారు వాళ్ళు. కూలుపుతావా కూలుపు. అంటే కథమే. ఈయన పని అయినట్టే. జగన్మోహన్ రెడ్డి దగ్గర అవుతాడు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డితో లైజీన్ ఉందా ఏందని ఒక అనుమానం ఉంది. ఈయన ప్రధాన ఉద్దేశం రాష్ట్రం బాగో, రాష్ట్రానికి నిధులు, రాష్ట్రానికి ఇంకోటో కాదు. జగన్మోహన్ రెడ్డి బీజేపీతోని దగ్గర కావద్దు. నేను ఒక్కడనే బీజేపీతోని దగ్గర ఉండాలి. నాకు ప్రమాదం. ఆ దగ్గర దేనికి ప్రేమతోని కాదు, భయంతోని. ఇది ఎలా వాస్తవమైన పరిస్థితి నడుతుంది. అంతా పైవాడిదయ్యా, అటు చంద్రబాబు నాయుడు గారని, జగన్మోహన్ రెడ్డి గానా అన్నట్టు దిశ పేపర్ ఒక వార్త రాసింది. బీజేపీ బలపడే వ్యూహంలో భాగంగా వైసీపీని ముస్లిం మైనార్టీల దగ్గర చేసేందుకు పావులు కదుపుతున్నట్టు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తారట. ఇది కొంత వాస్తవం కూడా ఉంది. ఎందుకంటే ముస్లిం వక్ఫ్ బోర్డు దాంట్లో డెడ్ యాంటీగా ఓటేశారు వైసీపీ వాళ్ళు. అది అట్లే ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. డెడ్ యాంటీగా ఓటేస్తే ముస్లింలు ఎటు పోకుండా జగన్మోహన్ రెడ్డితోనే ఉంటారు. క్రైస్తవులు జగన్మోహన్ రెడ్డితోనే ఉంటారు. ఇటు హిందూ సామాజిక వర్గం మొత్తం బీజేపీ వైపు ఉంటుంది. ఇంకొక వైపు చంద్రబాబు నాయుడుని ఒంటరి చేసి నెక్స్ట్ ఎలక్షన్స్‌లో హిందూ సామాజిక వర్గాన్ని పోలరైజ్ చేయడానికి సనాతన ధర్మం అనే ఒక కార్డ్ ఇచ్చి పంపారు పవన్ కళ్యాణ్‌కి. ఆయన వైపు పోలరైజ్ కాపులు, మున్నూరు కాపులు ప్లస్ బీసీలు అందరిని ఆయన పోలరైజ్ చేస్తే, ఈయన క్రిస్టియన్స్‌ని, ముస్లింలు పోలరైజ్ చేస్తే, ఇక మిగిలేది చంద్రబాబు నాయుడు గారు కమ్మలేమంటారు. ఎందుకంటే ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా రెడ్లు కూడా జగన్మోహన్ రెడ్డికి మద్దతిస్తారు. ఈయన్ని ఏకాకి చేయడానికి ఏమైనా ప్రయత్నం జరుగుతుందా అనే ఒక కోణంలో అంతా పైవాడిదయ్యే అనే పద్ధతిలో ఉంది. మరి దీనిపైనే వైఎస్ఆర్‌సీపీ క్యాడర్‌లో కూడా చాలా నిరుత్సాహం ఉందట. ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు? అరెస్టులు చేయట్లా, ఆయన్ని లోపటేయట్లా, ఈయన్ని లోపటేయట్లేదంటే ఆయనకున్న బాధలు ఆయనకున్నాయి. ఏమేత్తరు లోపట? ఇగోదు. టీడీపీ కేడర్‌లో నైరీశ్యం. ఈ పార్టీకే బలంగా ఉన్న టీడీపీ పార్టీ అధిష్టానంపై కేడర్ నిప్పులు జరుగుతుంది. బీజేపీతో పొత్తులో ఉన్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం జగన్పై దూకుడును ప్రదర్శించలేకపోతుందన్న అపవాదును మూటగట్టుకుంటుంది. గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందన సరిగా లేదని తెలుగు తమ్ముళ్ళు లోలోపల మదన పడుతున్నారు. అధికార పార్టీలోని అసంతృప్తులను ఎలా వినియోగించుకొని బలపడాలని దిశగా వైసీపీ అధినేత జగన్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. జగన్ సొంత కేడర్ను ప్రజా సమస్యలపై కదిలించలేకున్నా కూటమి పక్షాల అనైక్యతను ఎలా సొమ్ము చేసుకోవాలనే దానిపై దృష్టి సారిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో అంటే టీడీపీ కేడర్ల నైరీశ్యం ఉందట వాస్తవంగా. కేడర్ ఏదో ఊహించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు 124 స్థానాలతో కూటమి గవర్నమెంట్ ఏర్పడింది. మంచి మెజారిటీ వచ్చింది. వైసీపీకి అట్ ద సేమ్ టైం తక్కువ సీట్లు వచ్చినాయి, 11 సీట్లు వచ్చినాయి. ఇక ఎట్లా అంటే అట్లా ఆట ఆడుకుంటాడు వైసీపీని అనుకుంటారు. ఆట కాదు కదా, ఆయన ఏది ఆడలేకపోతున్నాడు. ఒక పావు ఇటు తీసి అటు పెట్టలేని పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి ఆదేశాలు వస్తే తప్ప ఒక కేసు పెట్టలేని పరిస్థితి. ఏదో చిన్న చిన్న చోటా మోటా పెడతాను కానీ కొన్ని వేధింపులు అవి జరుగుతున్నాయి. జరిగినప్పటికీ ఆయన అనుకున్న వ్యూహం ప్రకారం జగన్మోహన్ రెడ్డిని చుట్టూ ఉన్న పెద్ద పెద్ద కోటరీలను లోపటేసే కార్యక్రమం వాస్తవంగా ఇండిపెండెంట్గా ఉంటే చేసేటోడు. ఇవాళ ఇండిపెండెంట్ లేడు. ఒక జాతీయ పార్టీ కింద పనిచేస్తున్నట్టు ఉంది ఆయన. జాతీయ పార్టీ కింద రాష్ట్రానికి ఒక ఇన్ఛార్జిగా పనిచేస్తున్నట్టు ఉంది తప్ప ఆయన సొంత పార్టీ కింద పనిచేసినట్లేదు. ఆ నైరీశ్యమే మరి జగన్మోహన్ రెడ్డికి రేపు భవిష్యత్తులో లాభం అయ్యే అవకాశం కూడా ఉంది అనేది ఒక చర్చ. ఆంధ్రప్రభలో నితీష్ అవకాశవాది, సీఎం కుర్చీ కోసం కూటమిల మార్పు, బీజేపీ జేడీయూ మైత్రి బీహార్కు నష్టం. బీజేపీ ఆర్ఎస్ఎస్ చేసిన త్యాగాలేంటి? నెహ్రూ, ఇందిరా, రాజీవ్ చేసిన త్యాగాల ముందు అవంతా మోడీ, అమిత్ షాలకి ఇది క్రిమినల్ మైండ్ సెట్. రాజకీయ కుట్రతోనే నేషనల్ హెరాల్డ్పై కేసు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపాటు. బీహార్లో ఎన్నికలు ఉన్నాయి తొందరలో. అందుకే నితీష్ అవకాశవాది, తప్పనిసరిగా అవకాశవాది, దాంట్లో డౌట్ ఏముంది. అందరు దేశానికి తెలిసిందే. ఒకవైపు కాంగ్రెస్తో కొద్ది రోజులు, యూపీఏతో కొద్ది రోజులు, ఎన్డీఏతో కొద్ది రోజులు ఆయనకు అవకాశాన్ని బట్టి ఉంటుండు. అయినా జనాలు గెలిపిస్తాను. మళ్ళీ ఇప్పుడు బీజేపీతోనే ఉండు, జేడీయూ బీజేపీ మైత్రి బీహార్కి నష్టం అని చెప్తున్నాడు. బీహార్కే కాదు, దేశ రాజకీయాలకు కూడా ఒక రకంగా మలుపు తిప్పే వ్యవహారం. ఒక బీహార్కే కాదు, దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పికప్ కావాలంటే బీహార్లో రేపు గెలవాలి. బీహార్లో గెలవాలంటే నితీష్ కుమార్ బీజేపీ పొత్తుంటే అది వేరే సంకేతాలు పోయే అవకాశం ఉంది. మళ్ళీ ఒకవేళ బీజేపీ త్రోయం ఎన్డీఏ గవర్నమెంట్ గెలిచిందనుకో అక్కడ ఇంకా ఇప్పటికే మహారాష్ట్రలో ఓడిపోయింది, ఢిల్లీలో ఓడిపోయింది కాంగ్రెస్. రేపు బీహార్లో కూడా పోయిందనుకో చాలా దెబ్బ పడుతుంది. దేశవ్యాప్తంగా బీజేపీకి అది ఒకటి కలిసి వచ్చే అంశం.
రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. మెగా డిఎస్సి బి రెడీ 16,347 పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం. 3 ప్రధాన మార్పులతో 2 వేర్వేరు నోటిఫికేషన్లు, 3 కాదు 4 ప్రధాన మార్పులు. 4 ప్రధాన మార్పుల్లో ఒకటి ఏంటంటే, ప్రధానంగా ఏంటంటే అర్హత మార్కులు పెంచారు. డిగ్రీలో ఇదివరకు 40%తోనే ఎస్సీ ఎస్టీ బీసీలకు అర్హత ఉంటే ఇప్పుడు 45 చేశారు. ఓసీలకు 45తో ఉంటే దాన్ని 50 చేశారు. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకు చేశారు? దీని వెనకున్న కారణం ఏంటంటే, రేపు కోర్టు ఇష్యూస్ కావాలి, లేట్ కావాలా అనే ఉద్దేశం. దాన్ని రాయాలి మరి ఈయన. ఏది మెగా డిఎస్సిలో ఉన్న మెలిక గురించి ఈయన రాయాలి. బి రెడీ అని రాసిండు. ఆ బి మెలిక కూడా రాయండి, రాస్తే బాగుండేది. రిటైర్డ్ డీజీపీని చంపిన భార్య కళ్ళల్లో కారం కొట్టి కత్తితో దాడి చేసింది. రాక్షసుడిని చంపేసినాడు మరో ఐపీఎస్ భార్యకు ఫోన్ చేసిందట. హత్యలో కుమార్తెకు భాగస్వామ్యం, ఆస్తి గొడవలే కారణం. బెంగళూరులో దారుణం. ఓం ప్రకాష్ అని కర్ణాటక రిటైర్డ్ డీజీపీ ఆయన. భార్య కూతురు ఇద్దరు కలిసి కళ్ళల్లో కారం కొట్టి కత్తితో పొడిచి చంపేశారట. కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాలట. మరి ఆయనకి వేరే ఇంకేమన్నా ఉన్నాయా, వేరే వాళ్ళకి ఏమైనా ఇస్తాడో తెలియదు, కానీ మొత్తానికైతే ఆస్తి తగాదులతో పెద్ద పెద్ద గొడవలు అవుతున్నాయట రోజు. ఆ గొడవలు అయ్యే కార్యక్రమంలో ఇంట్లో గన్నుతో తిరుగుతుండట, పిస్టల్ పెట్టుకొని ఆయన తిరుగుతుండనే వాళ్ళ భార్య పోలీసు ఐపీఎస్లో ఒక గ్రూప్ ఉంటుందట, వాట్సాప్ గ్రూప్లో పెట్టిందట. నా భర్త నన్ను చంపాలని చూస్తాడు, తుపాకీ పట్టుకొని ఇంట్లో తిరుగుతుండు, భయాందోళన గురవుతున్నా, కేసు పెట్టాలి, నేను పైన చర్యలు తీసుకోవాలని కూడా పెట్టిందట. ఆ సందర్భంలో మరి సందు చూసి కట్ల కారం కొట్టి చంపేశారు నిన్న ఓం ప్రకాష్ అని పేరు. బెంగళూరులోనే జరిగింది. ఇగో ఈయన భార్య పల్లవితో ఓం ప్రకాష్ ఫైల్ ఫోటో. ఇంట్లో తుపాకీతో తిరుగుతున్నాడు అని చెప్పిందట ఆమె. ఏకంగా లేపేసింది. ఎడిపోతుంది అసలు. ఒక ఐపీఎస్ ఫ్యామిలీలో కూడా ఇంత నైరీష్యం, ఇంత ఆస్తి గొడవలు ఇంత ఉంటే ఇక మామూలు ఏమనుకోవాలా? రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. పిడుగుపాటుకు 5గురు మృత్యువాతట. ప్రకాశం, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల ఘటన. ఈరన్న, సన్ని, ఆకాష్, భాను, ఓబులేష్ అట పాపం. పిడుగుపాటు పడదట. నిన్న అకాల వర్షాలు వచ్చి పిడుగులు పడుతున్నాయి, ఉరుములు. దీంతో 4 చనిపోయారట పాపం. 5గురు మృత్యువాత పడ్డారు. ప్రకాశం, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాలో పిడుగులు పడి. నా ప్రతి అడుగు ఆలోచన మీకోసమే. అందరి భవిష్యత్తుకు భరోసానిచ్చేలా పాలన అందిస్తా. మీ ఆదరాభిమానాలు నా బాధ్యతను మరింత పెంచాయి. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపిండు. 300 కిలోల ధాన్యంతో దార్శనికుడి చిత్రం వేశారంటే నిన్న. నా ప్రతి అడుగు ఆలోచన ప్రజల కోసమే అంటుండు. 2 తెలుగు రాష్ట్రాల్లోని యువత ప్రజల కోసమే నా ప్రతి ఆలోచన అడుగు ఉంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన 75వ పుట్టినరోజు సందర్భంగా ఆ పుట్టినరోజు శుభాకాంక్షలు చేసిన ప్రతి ఒక్కళ్ళకి కృతజ్ఞతలు అని చెప్పిండు. ఇక్కడ లేడు, కాకపోతే వేరే దేశం నుండి బర్త్డే పార్టీ చేసుకుంటుండు. కానీ ఇక్కడ ఉన్న తెలుగు ప్రజల కోసం ప్రతి అడుగు అనడం, అడుగేమో అక్కడ వేసిండు తీసిపోయి. వేరే దేశాల్లో అడిగేసి అక్కడ చేసుకుంటూ ఇక్కడ నుండి చేసుకుంటే ఇంకా సంతోషం ఉండేది. మరి ఆయన ఫ్యామిలీతో పోయిండు అనుకోండి. ఇది నిన్న చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి బర్త్డే తెలుగు రాష్ట్రాల్లో, ఈవెన్ హైదరాబాద్తో సహా చాలా కొన్ని వందల ప్లేసులలో చాలా ఘనంగా చేశారు 75వ పుట్టినరోజు. ఇది ఒక వార్త. డిఎస్సి దరఖాస్తు సమయంలోనే పోస్టుల ఎంపిక ఐచ్ఛికాలు అని చెప్పి ఒక వార్త. డిఎస్సి దరఖాస్తు చేసేటప్పుడే ఏ పోస్ట్ కావాలనేది ఆప్షన్ పెట్టుకోవాలట. ఇదివరకేమో అంతా సెలెక్ట్ అయిన తర్వాత పెట్టుకునేది, ఎక్కడెక్కడ అయిందనేది ఇప్పుడు ముందే పెట్టుకోవాలట. ఇది ఒకటైతే. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల డిగ్రీ అర్హతపై సందిగ్ధత. టెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు డిగ్రీలో 40% మార్కుల అర్హత. బీడీ చేసేందుకు కూడా 40%. కానీ డిఎస్సిలో మాత్రం 45% ఉండాలని నిబంధన పెట్టారు. ఇది డిగ్రీ అర్హత పైన సందిగ్ధం ఉంది. అదే మెలిక అన్నది ఇందాక మనం. ఇదే వార్తనే సాక్షి పేపర్లో డిఎస్సిలో మెలిక, మెగా డిఎస్సిలో మెలిక అన్నాడు. ఈ మెలిక ఎందుకు పెట్టిండు మరి? ఇగో ఇక్కడ క్లియర్గా ఈనాడే రాసిండు. టెట్లోనే ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకి 40% మార్కులకు అర్హత. బీడీ చేసేందుకు కూడా 40% డిగ్రీలు ఉంటే చాలు. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళకి 45% అన్నాడు. ఓపెన్ వాళ్ళకి 50 అన్నాడు. దీని వెనకున్న మతలబ్ ఏంటంటే వాళ్ళు కోర్టుకు పోతారు. ఎవరైతే అర్హత రావట్లేదో వాళ్ళందరూ కోర్టుకు పోయి, సార్ మేము టెట్ రాసినప్పుడు 40% మాకు ఇచ్చారు, బీడీ చేసినప్పుడు 40%కే ఇచ్చారు, ఇప్పుడు కొత్తగా 45 ఏంది, ఇది మాకు అన్యాయం జరుగుతుందని కోర్టుకు పోతారు. ఆ కేసు తేలేక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టింది. ఈ లోపల కొంత ట్రెజరీ ఖజానా తగ్గిద్ది. ఖజానా మేము భారం పడకుండా నింపుతున్నట్టు ఉండాలా, పెట్టినట్టు ఉండాలా, పెట్టొద్దు. ఇది కథ. దానికోసం ఈ సందిగ్ధం ఏం లేదు, తెలిసిన సందిగ్ధం ఇది. ఏదో ఇష్యూ కావాలా, ఇష్యూ కోసం సందిగ్ధం తప్ప అందులో ఏం లేదు. రైట్. ఇది ఈనాడు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.